తెలుగుదేశం పార్టీ జనసేన నాయకత్వంలో కంపల్సరిగా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రజలు ఎవరు స్వాగతించట్లేదు ఎందుకు? మళ్ళీ వైసీపీకి అవకాశం అసలు ఆస్కారమే లేదు. నిన్న సచివాలయం కూడా తాగట్టు పెట్టాడు, జనాలందరూ తెలిసిపోయింది. ఇంకా సిగ్గు లేకపోతే ఎన్నెన్న కారు కొత్తనే ఉంటారు. ఇదే జనాలు ఎర్రోళ్ళు అనుకుంటారు, వాళ్ళు కాదు. వాళ్ళు అంతా నిజమంతా తెలుసుకున్నారు. ఈ 5 ఏళ్ల పాటు పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఏం చేశాడో అందరూ తెలుసు. రాజధాని లేదు, పోలవరం లేదు, కనీసం రోడ్లు వేసిన గుంతలు కనీసం పోవడం లేదు. ఊరక పప్పు బెల్లాలు పంచాడు, జనాలను సోమరపోతం చేశాడు. అంతే, అంతకంటే ఏమి లేదు. 12,50,000 కోట్లు అప్పు అయిందంట. టీడీపీ గవర్నమెంట్ దిగిపోయేతలకి 2,50,000 కోట్లు అప్పు ఉంది. ఇప్పుడు ఇంకా 10,50,000 కోట్లు అప్పు ప్లస్ వచ్చింది. జనాలే పంచింది ఏమన్నారు? మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రులు కానీ 2,50,000 కోట్లు ప్రజలకు పంచాము, సంక్షేమ పథకాలు ఇచ్చామని చెబుతున్నారు. మిగతా డబ్బులు ఎవరు తిన్నారు? ఏ గుంతలు పూడ్చారు? ఏ రాజధాని కట్టారు? ఎక్కడ పోలవరం కంప్లీట్ చేశారు? ఎవరికి ఎస్సీ ఎస్టీ సప్లైలకి ఏ నిధులు ఇచ్చారు? ఏం చేశారు ఈ దుర్మార్గులు? ఒకటి చెప్పండి. నవరత్నాలు 2,50,000 కోట్లు అన్నారు, మిగతా అప్పు అట్టయింది. మరి కుటుంబానికి 1,00,000 ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? కుటుంబానికి 1,00,000 ఎవరికి ఇచ్చారు? ఒకళ్ళు చెప్పండి. 1,00,000 రూపాయలు 100 మందిలో 10 మందికి ఇచ్చి మిగతా అంతా తుడుచుకు పెట్టుకున్నారు, చెప్పుకున్నారు. మొన్న డోకరాక్ అని చెప్పి రాయలసీమలో బటన్ నొక్కాడా? ఎవరికి వచ్చినాయి డబ్బులు? ఎవరికైనా వచ్చినాయి అడగండి, మీకు తెలుసు కదా మీడియా వాళ్ళకి. ఎవరికైనా వచ్చినాయా? 100% రాలేదు. ఓన్లీ ఒక 2-3 నియోజకవర్గాలు వదిలేరు జిల్లాకు వచ్చి. మిగతా నియోజకవర్గాలు ఏమైనాయి చెప్పండి? రేపు ఎలక్షన్లో ఆ నియోజకవర్గాలకు వదిలి వాళ్ళకి ఎలక్షన్ డబ్బులు ఉపయోగపడేటట్టు జగనన్న ఇచ్చాడని చెప్పి నమ్ముకోవడానికి అట్ట హోల్డ్లో పెట్టారు డబ్బులు. అది రేపు అసలు ఎవరు ఒప్పుకోరు ఆ టైం డబ్బులు వదలడానికి. పక్కా చెబుతున్నా, అవన్నీ హోల్డ్లో పెట్టారు. అర్థమైపోయింది మాకంతా. పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లే ఇచ్చారు, తప్పేం లేదు. ఆయన ప్యాకేజ్ తీసుకొని అమ్ముడిపోయాడు అన్నట్టు కూడా మాట్లాడారు. అసలు అవన్నీ తప్పండి. ఆయన ప్యాకేజీకి అమ్ముడిపోయాడు అనేది తప్పు. ఒకటి, ఆయన ఏంటంటే మనస్ఫూర్తిగా మనం ఎక్కడైతే పట్టుందో ఆ నియోజకవర్గాలు తీసుకొని మనం పక్కాగా గెలవాలా, 100% గెలవాలని పాటుపడ్డాడు. అటు చంద్రబాబు గారికి సహకరించి ఆ దుర్మార్గుని పారుదలని చెప్పి సంకల్పంతోనే ఉన్నాడు. అంతేగాని మనకి ఇన్ని సీట్లు కావాలి, అన్ని సీట్లు కావాలి ఆయన అడగలేదు. ఎక్కడైతే పట్టుందో ఆ సీట్లు తీసుకొని 100% గెలవాలని పాటుపడ్డాడు. అది 100% కరెక్ట్గా ఉన్నాడు. అది ఎటువంటి డౌట్ లేదు, నో డౌట్. చంద్రబాబు జై జనసేన జై టీడీపీ. అది ఇంకొకటి, వాళ్ళు ఎన్ని కీర్తులు పొందినా, వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎన్ని కీర్తులు పొందినా అటు ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా దాకా 10 సీట్లు కూడా వాళ్ళకి రావు. గుర్తుపెట్టుకో. ఏమన్నా రాయలసీమ జనాలు ఏమన్నా కాస్త మళ్ళీ మా జగనన్న అంటే తప్ప 10 సీట్లు కూడా రావు. అది బట్టి గ్యారంటీ ఇస్తా, ఎటువంటి డౌట్ లేదు. చూడన్నా ఎంతమంది ఆయన నమ్ముకున్న వాళ్ళు వచ్చారు. భారతిరెడ్డి గారు వచ్చారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. అందరూ రెడ్డి ఆయనతో ఎవడైతే చదువు అందరూ మొత్తం వచ్చేసారు. ఎందుకు? ఆయన సైకో మెంటాలిటీకి ఎవరి వల్ల కాదు. ఆయన సైకో మెంటాలిటీకి మా వల్ల కాదని చెప్పి దండం పెట్టి టీడీపీ గుమ్మనూరు జయరాం గారు కూడా ఇలా పార్టీలో చేరారు. కాళ్ళు మొక్కారు తెలుసా గుమ్మనూరు జయరాం గారు మంత్రి పదవి ఇచ్చినందుకు. మళ్ళీ ఆయనే ఇసుకెత్తి పార్టీలో వచ్చి అర్థం చేసుకో. అది ఎటువంటి డౌట్ లేదు. కంపల్సరిగా టీడీపీ జనసేన పార్టీ అధికారంలో రావటం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు 151 సీట్లు అన్నారు కదా, మేము అట్ట ఎచ్చులు పోము.
175 అన్నారు కదా, హెచ్చులు బాగు మినిమం 130 సీట్లు ఈజీగా గెలుచుకుంటాం పక్కగా, నో డౌట్. ఏమైనా ఉంటే పందెం కాసుకోమన్నా ఎవరన్నా ఉంటే, అది 130 సీట్లు. మేము వాళ్ళలాగా హెచ్చులు 150 అంటే మధ్యమా 9 హార్స్ ఆంధ్ర గోల్డ్ ఏంది ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ చాయిస్, రోజు అలవాటు ఉన్నాడు, పనికి వెళ్ళినాడు తాగాల. వాళ్ళకి నాణ్యమైన మద్యం ఇచ్చి నువ్వు ప్రోత్సహించాల్సింది పోయి పిచ్చి పిచ్చి లిక్కర్లు ఏది స్పిరిట్లు కలిపి అమ్మి వాళ్ళ పెరాలసిస్ గురి చేస్తున్నారు. ఈ మద్యం అనేది కొత్త ప్రభుత్వం వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో పాత బ్రాండ్లన్నీ తీసుకొచ్చి జనాలకి ఉపయోగపడే ముందే అందిస్తారు. అది ఈ చెత్త బ్రాండ్లన్నీ తీసి చెత్త కుప్పలో వేస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అది నో డౌట్. నా తొక్క వాడు స్లీవ్స్ మాట్లాడాను నేను. ఇదిగో కొత్త సించుతా, టీడీపీ జనసేన కూటమి గెలవాలా, ఏమంటే కాసుకోమను. అది టీడీపీ జనసేన గెలవాలా. అది మాది పచ్చూరు నియోజకవర్గం అండి. మా ఎమ్మెల్యే గారు ఏలూరు సాంబశివరావు గారు. జయహో బీసీ సూపర్ హిట్. జనసేన టీడీపీ కలయిక ప్రజల కోసం, ప్రగతి కోసం, మన కోసం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడ నుండి బీసీలపై ఇప్పటికీ 2700 సార్లు దాడులు జరిగినాయి. ఒక్కరోజు కూడా నా బీసీ అన్న జగన్మోహన్ రెడ్డి బీసీలకు అన్యాయం చేస్తున్నాడు తప్ప ఏ రోజు కూడా న్యాయం చేసింది లేదు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు డిక్లరేషన్ ఇచ్చేసి ప్రతి ఒక్క బీసీ కుటుంబానికి కూడా కరెక్ట్గా అన్ని నిధులు అందేటట్టు చేయాలని ఈరోజు డిక్లరేషన్ చేశారు. సభ సూపర్ హిట్ అయింది. ఈ పేటీఎం బ్యాచ్ అంటారా, అవి కంటిన్యూగా వాళ్ళు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. పేటీఎం బ్యాచ్ సంగతి మీకు తెలిసిందే. చెప్పండి సార్. ఈ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 78 స్థానాల్లో బీసీలు నిలబెట్టి బీసీలకి అత్యధికంగా పెద్దపీట వేసింది వైసీపీ అన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఎమ్మెల్యేగా బీసీలకు ఇవ్వడం అనేది మీరు ఎలా చూస్తారు? బీసీలకి సీట్లు ఇవ్వడం కాదు సార్, పవర్ కూడా ఇవ్వాలి. చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న బీసీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా డమ్మీలే కానీ ఎవరికి కూడా పవర్ ఉన్నాడు కాదు. ఈరోజు గుమ్మనూరు జయరాం గారు, మొన్న కొలుసు పార్థసారథి గారు, ఈరోజు అనేక చూసుకుంటే ఈ మధ్యలో ఈ వారం రోజుల్లో చూసుకుంటే మినిమం బీసీ ఎమ్మెల్యేలు వైసీపీ నుండి 10 మంది వచ్చారు. ఇప్పుడు త్వరలో మన దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గారు రెడీలో ఉన్నారు రావడానికి. బీసీ నాయకులు ప్రతి ఒక్క బీసీలు పుట్టినిల్లు టీడీపీ, బీసీలకు వెన్నెముక టీడీపీ. ఏదన్నా టీడీపీ వల్ల లబ్ధి పొందింది ఒక్క ఉన్న కులం ఏదన్నా ఉందంటే బీసీలు మాత్రమే. ఈ 156 కులాల్లో బీసీలు ఎప్పుడు కూడా టీడీపీ వెన్నంటే ఉంటారు, టీడీపీతోనే ఉంటారు. వైసీపీ ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు ఏమి వండర్స్ ఏమి క్రియేట్ చేయలేదు. 56 కార్పొరేషన్లు పెట్టింది వైసీపీ. ఈ 56 కార్పొరేషన్లో చైర్మన్లు ఉన్నారు, వాళ్ళకి రూములు ఉన్నాయేమో చూపించండి. వాళ్ళకి ఒక స్టూల్ కానీ ఒక కుర్చీ కానీ ఉందేమో చూపించండి. ఒక్క బీసీలకు కానీ ఒక్క బీసీకి అయినా సరే ఎవడన్నా కార్పొరేషన్ నిధులు ఇచ్చాడేమో చూపించండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతి ఒక్క బీసీకి కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు, చాకల వాళ్ళకి బళ్ళు ఇస్త్రీ పెట్టలు ఇచ్చారు, కుమ్మరోళ్ళకి వాళ్ళ పరికరాలు ఇచ్చారు, స్వర్ణకారుల నుంచి చెప్పులు కుట్టే వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేశారు తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చి సంకనాకిచ్చిన జనాన్ని మొత్తాన్ని చేశారు సార్. భలే వాళ్ళే బీసీలకు న్యాయం చేయలేదంటారు ఏంటండి. వైసీపీ వచ్చిన బీసీలు మొత్తాన్ని చంపి డోర్ డెలివరీ ఇస్తుంటే మరి ఆ మాట్లాడతారు. అసలు నెంబర్ 1 వైసీపీ ప్రభుత్వం. చంపుతున్నారు, డెలివరీ ఇస్తున్నారుగా. వైసీపీ వచ్చిన తర్వాత అసలు సూపర్ అండి. బీసీలని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. మా బీసీలని నమ్ముకొని మా బీసీలని ప్రతి ఒక్కరిని బీసీ మా మేనమావులు, బీసీ మా మేనల్లుళ్ళు అని మా ఓట్లు గంప గుర్తుగా వేయించుకొని నాన్న చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు టీడీపీ జనసేన కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? కేవలం ప్యాకేజీ తీసుకొని 24 సీట్లకే పవన్ కళ్యాణ్ పరిమితం అయ్యాడని చెప్పేసి వైసీపీ నాయకులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది ఎలా చూడొచ్చు? ఇది వైసీపీ నాయకులు మాట్లాడట్లా, వైసీపీ ముసుగులో ఉన్న కాపు నాయకులు మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 24 సీట్లు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. 24 సీట్లు తీసుకోవడం కాదండి. మరి పోయినసారి 140 సీట్లలో పోటీ చేసినప్పుడు ఎన్ని గెలిపించారు ఈ వైసీపీలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నది, ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకున్నది స్టాండ్ ఏంటంటే సీట్లు ముఖ్యం కాదు, ప్రభుత్వం ముఖ్యం, ప్రజలు ముఖ్యం, ప్రజల అభ్యున్నతకై, ప్రజల అభివృద్ధి కొరకై, ప్రజల కోసం
ఈరోజు సీట్లు తక్కువైనా పవర్ కోసం కాదు, ప్రజల కోసం పోరాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. అంతేగాని 20 సీట్ల 2 సీట్ల మీరు 151 సీట్లు పొడిచారు. ఏం బీకారు? పోలవరం 2020 మార్చి నాటికి అన్నాడు, 21 మార్చి నాటికి అన్నాడు, 24 వచ్చింది.